ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక గుండె జబ్బుల నివారణ గురించి తెలియజేశారు. ప్రతిరోజు నడక అలవర్చుకోవాలని, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై డాక్టర్ ప్రియాంక తెలియజేశారు. ప్రతి ఒక్కరూ హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండాలని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు. ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలితో జీవించాలన్నారు. గుండెపోటుకు గురయ్యేవారు 25% మంది 40 సంవత్సరాలలోపు వయసు వారే ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. జీవనశైలి వ్యాధులైన మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలని, మధుమేహం అదుపులో లేని వారికి 75% మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. గుండెపోటును నివారణకు క్రమబద్ధమైన వ్యాయామం చేస్తూ వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేస్తూ ఉండాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్, జంక్ ఫుడ్స్ దూరంగా ఉండాలన్నారు. ఈ విధమైన ఆహార నియమాలను, అలవాట్లను అలవర్చుకోవటం వలన గుండెపోటును తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ సమావేశంలో మలేరియా పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకాంత్, ఉమాకాంత్, అందే బాలచంద్రమౌళి, ప్రసన్న, పుష్పలత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రియాంక, యూపీహెచ్సి నందులపేట వైద్యాధికారిని. ఇవాళ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. గుండె గురించి కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటి జనరేషన్కి మరి ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మన జీవన విధానం కాబట్టి, ఎవ్రీథింగ్ అంతా మనం ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాం కాబట్టి అసలు గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తే కనుక ఎట్లా మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, ఫస్ట్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మనం ఏం తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, మన బయోలాజికల్ క్లాక్లో ఎట్లా ఉంటుంది, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నాం, ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్, మానసిక ఒత్తిడి, ఈ రోజుల్లో అది లేని వాళ్ళు ఎవరూ లేరు. సో స్ట్రెస్ కంట్రోల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎక్సర్సైజ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది అలవాటు చేసుకోండి. 2, ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్స్ మెయిన్గా ఏంటంటే మనకి రిపీటెడ్గా ఫ్రై చేసినటువంటి ఆయిల్స్ ఉంటాయి, లేదా స్వీట్స్, డాల్డాలు, ఇట్లా మనకి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, రకరకాల జంక్లో ఎక్కువ ఉండేవి ఏంటంటే ఆయిల్సే మరి ముఖ్యంగా. సో అది కూడా సాధ్యమైనంత వరకు రెస్ట్రిక్ట్ చేసుకోండి. ఎక్కువ మ్యాక్సిమం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అది మన గట్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది, ప్లస్ హార్ట్కి కూడా పదిలంగా ఉంచుతుంది. మూడోది వచ్చేటప్పటికేంటి, స్లీప్ సైకిల్. ఈ రోజుల్లో అందరి చేతిలో ఉండేది ఏంటంటే ఫోన్. అసలు ఆ ఫోన్ చేతిలో ఉంటే ఏ టైంకి పడుకుంటామో, ఏ టైంకి లేస్తామో ఎవరికి లేదు. సో స్లీప్ సైకిల్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. సూర్యుడితో పాటు మనం పని చేసుకోవాలి. సూర్యుడు వెళ్ళిపోగానే మనం కూడా నిద్రపోవాలి. ఎవరైతే దీనికి అలవాటు పడతారో ఈ చెప్పిన ఈ 3 పాయింట్స్ ఎవరైతే